హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే దేవుని దయ వల్ల రామేశ్వరం చేరుకున్నాం ఫ్రెండ్స్. రామేశ్వరం అయితే వచ్చేసినాము. రామేశ్వరంలో రూమ్ల కోసం చూస్తూ ఉన్నాం. రూమ్ల కోసం తిరుగుతున్నాము. రూమ్లో దొరికితే లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసి అక్కడ నుండి వీలైతే అంటే ఇప్పుడు వచ్చేసి మాట ఇక్కడ 7:30 అయింది. దర్శనానికి రాత్రి 8:30 వరకు ఉంటుంది. మనకు ఇంకా 1 అవర్ టైం ఉంది. ఈ 1 అవర్ లోపు రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి కాల్మోహన్ నడుపుకొని టెంపుల్కి దర్శనానికి పోయి రావాలని ఆలోచన చేస్తున్నాం. మదురై చూసుకొని మదురై నుండి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుండి నెక్స్ట్ ఇక్కడ ఇవి చూసుకొని ఇప్పుడు దర్శనానికి ఇప్పుడు పోయేస్తే బాగుంటుందని అయితే ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు దయ వల్ల మరి ఎలా జరుగుతుందో చూద్దాము. నేనైతే ఏం చెప్తున్నానంటే ఉదయం పూట మనం దర్శనానికి పోవాలి అనుకుంటే చాలా కష్టము. కాబట్టి నేనైతే వెళ్ళలేను. మా చెల్లెలు, మా అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే వెళ్ళాలి దర్శనానికి. వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, అందుకని వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నా. దానికంటే ముందే ఏంటంటే మనకు రూమ్స్ కావాలి. రూమ్స్ మనకు ఉంటే ఎక్కడ మనం రూమ్స్ దొరికితే అంటే తక్కువ రేట్లో రూమ్లు ఏమైనా దొరుకుతాయని చెప్పి చూస్తున్నాము. దానికోసమే సర్చింగ్లో ఉన్నాం అందరము. సరే చూద్దాం. ఏదేమైనా మనకైతే రూమ్ అయితే దొరకాలి. రూమ్ దొరికితే మనం నెక్స్ట్ ఏ పనైనా చేసుకోవచ్చు. దర్శనానికి వాళ్ళని పంపించేయాలి. దర్శనానికి వాళ్ళు పోయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ చేసుకోవాలి. రాత్రి టిఫిన్ కానీ మన వాళ్ళు టిఫిన్ అంటారో భోజనం అంటారో తెలీదు. చూద్దాం. సందులలో అన్నీ తిరుగుతున్నాము. కార్ పార్కింగ్ ఎట్లంటే అట్లా వెళ్తామంటే ఒప్పుకోరు. ఇక్కడ తమిళనాడు ఇట్లా గవర్నమెంట్ ఏం చేశారంటే మొన్న మదురైలో కూడా ఈరోజు పొద్దున మదురైలో కూడా అదే పరిస్థితి మాది. కార్ ఎక్కడ పెట్టాలన్నా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు టెంపుల్ది పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ మాత్రం పెట్టాలి. అక్కడ పెట్టి అక్కడ నుంచి మనం రూమ్స్ చూసుకోవాలి. రూమ్ను చూసుకుంటే కార్ పార్కింగ్ దూరం అయితే లగేజ్ తీసుకోవాలి, కొంచెం తప్పదు. కానీ ఏదేమైనా రూమ్ దగ్గరికి అయితే కార్ అయితే పోదు. అట్లా కావాలి అనుకుంటే టెంపుల్కి దగ్గరలో లేకుండా కొంచెం దూరంలోనే రోడ్డు మీద మనం వచ్చేటప్పుడే రూమ్ తీసుకొని అక్కడే చూసుకోవాలి. రూము ప్లస్ కార్ పార్కింగ్ రెండు అక్కడే రూమ్ దగ్గర ఉంటాయి. అట్లనే పర్లేదు. అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనలాంటి మిడిల్ ఫ్యామిలీస్కి అయితే కొంచెం కష్టమే. ఇట్లా కాటేజెస్ చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా కాటేజెస్ అన్నీ చూస్తున్నాము, అన్ని చోట్ల అడుగుతున్నాము. రేట్ ఎక్కడ తక్కువ అయితే అక్కడ జాయిన్ అవుదామని చెప్పి చూస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందా. ఓకేనా? ఏదేమైనా మంచి రూమ్ దొరకాలని అనుకుంటున్నాం. మరి ఎలా అవుతుందో ఏమవుతుందో చూద్దాము. ఏదేమైనా ఫ్రెండ్స్, మరి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. SNN రెసిడెన్సీ కనపర్ల. அதுதான் நடுவில் బ్యానర్ బాగా పెట్టినారే. ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ అన్నీ షాప్స్ ఉన్నాయి. తర్వాత దర్శనానికి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలేమో చూద్దాం. ఏదేమైనా ప్రస్తుతానికి మనం ఇప్పుడు దర్శనానికి పోయిద్దాము. అంటే రూమ్లో చూద్దాము. దర్శనానికి ముందు పోయి రావడమా, లేదంటే రూమ్ చూసుకొని తర్వాత దర్శనానికి పోవడమా, రెండిట్లో ఏదో ఒకటి అయితే చూడాలి. కానీ రూమ్ కోసము ఎక్కువ తిరిగితే టైం కూడా సరిపోదు. ఇప్పుడు మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే ఫుల్ ఉంటుంది దర్శనానికి, రష్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దర్శనం ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటుంది అని నా ఆలోచన. చూద్దాం ఏమవుతుందో. మనం అయితే చూద్దాం, వెళ్దాము. మరి మన వాళ్ళందరూ ఏమంటారో దాన్ని బట్టి ఆలోచించేద్దాం.
चटपट है अभी 7टा बंद हो जाएगा बोल के होटल वेज చెప్పుల స్టాండ్ చెప్పులే బేటా ఫ్లాట్ రూమ్ మనం ఏమన్నా సరే వచ్చాడు పెట్టుకోమోదంపా అదే పెట్టండి ఎవరు పెట్టినారు ఇదే పెట్టినాలే ఇదే పెట్టు పామా స్ఫూర్తమ్మా దాంట్లో పోదాం బా ఇదే ఇదేనా మేడం ఇదే చాలా బాగుంది బాగా కట్టారు రావు తీస్తా అలా అంటారా బాగా చేశాను నార్త్ నుంచి వస్తే పావులు అన్నీ కనపడతాయి నార్త్ నుంచి వస్తే పావులు అటు సైడా